సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి 10th 10+2 క్వాలిఫికేషన్తో అప్లై చేసుకునే విధంగా మన సొంత రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రభుత్వ రంగ సంస్థ నుంచి పర్మనెంట్ అసిస్టెంట్ లెవెల్ జాబ్స్కి సంబంధించి ఒక బంపర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది ఆఫీషియల్గా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి 35,000కి పైగా మనకి శాలరీ అనేది రావడం అయితే జరుగుతుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాల్సినటువంటి అవసరమే తెలీదు. ఈ విధంగా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటిని కూడా ఈ యొక్క వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయదు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్టయితే కనుక డెఫినెట్గా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క పోస్ట్లకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చేటైతే కనుక ఆల్రెడీ మనకి December 2 నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం అనేది జరిగింది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చేటైతే కనుక December 31 వరకు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఈ విధంగా మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసిన తర్వాత తిరిగి ఒక హార్డ్ కాపీస్ అన్నిటిని కూడా మీరు ఆఫ్లైన్లో అయితే సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక హార్డ్ కాపీస్ అనేవి ఏ డేట్ లోపు సెండ్ చేసుకోవాలి అని చూసుకున్నట్టయితే కనుక January 15 లోపు ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి ఆఫ్లైన్లో తిరిగి అప్లికేషన్స్ అనేవి సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది గైస్. సో ఇక వేకెన్సీస్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్టయితే కనుక ఆల్ ఇండియన్ నేషనల్ సిటిజన్స్ అందరికీ కూడా మనకి ఈక్వల్ ఛాన్సెస్ అనేవి ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి సో మీరు ఏ స్టేట్కి చెందిన వాళ్ళైనా సరే బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. సో పోస్టుల వరకు వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి టోటల్గా 8 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క ఉద్యోగాల్లో కొన్ని రకాల ఉద్యోగాలకి సంబంధించి ఎక్స్పీరియన్స్ అనేది అడగడం అయితే జరుగుతుంది. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేకుండా మనము అప్లై చేసుకోదగినటువంటి పోస్టులను గురించి మాత్రమే ఈ యొక్క వీడియోలో మనం డిస్కస్ అయితే చేద్దాం. సో ఇక్కడ మనకి సీరియల్ నెంబర్ 7th 8th పాయింట్కి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. స్కిల్డ్ వర్క్ అసిస్టెంట్ పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 1 ప్రకారం సో మనకి బేసిక్ పేని 18,000 అనేది రావడం జరుగుతుంది. దీంతో పాటుగా అడిషనల్గా మనకి చాలా రకాల అడ్మిజిబుల్ అలవెన్సెస్ అనేవి కూడా మనకి పే చేయడం జరుగుతుంది. ఈ విధంగా అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా మనకి 35,000 వరకు కూడా మంత్లీ శాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది గైస్. నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 2 ప్రకారం సో మనకి బేసిక్ పేనే 19,900 అనేది రావడం జరుగుతుంది. దీంతో పాటుగా అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా మనకి 38,000కి పైగా మనకి శాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది గైస్. సో ఇక పోస్టులకి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేటైతే కనుక సో మీకు మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు వచ్చేసరికి 25 ఇయర్స్ వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ అనేట్లయితే కనుక 28 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 30 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. సో పోస్టుల వరకు ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే కనుక సో ఇక స్కిల్డ్ వర్క్ అసిస్టెంట్ పోస్టులకు వచ్చేసరికి ఓన్లీ 10th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది గైస్. ఈ యొక్క రిక్రూట్మెంట్కి మనము అప్లై అయితే చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్ట్రా సర్టిఫికేట్స్ కానీ ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు వచ్చేసరికి సో మరి ఏ విభాగంలో ఇంటర్మీడియట్ పాస్ అయినా సరే ఈ యొక్క జాబ్స్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో దీంతో పాటుగా మనకి టైపింగ్కి సంబంధించిన స్కిల్స్ అనేవి ఉండాల్సి అయితే ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో వచ్చేసరికి 35 words per minute, హిందీ లాంగ్వేజ్లో వచ్చేసరికి 30 words per minute టైపింగ్కి సంబంధించిన స్కిల్స్ అనేవి మీకు ఉండాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్, ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్మెన్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా 200 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేటువంటి దాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్టయితే కనుక కేవలం మనకి ఒకే ఒక రిటన్ టెస్ట్ ద్వారా ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. సో ఎవరైతే ఇక రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసినటువంటి క్యాండిడేట్స్ నుంచి అప్లికేషన్స్ని షార్ట్ లిస్ట్ చేసి ఒక షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్గా మనకి రిటన్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది గైస్. సో రిటన్ టెస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ సిలబస్ అనేది మనకి ఇక్కడ నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేయలేదు గైస్. సో ఫర్దర్గా ఆఫీషియల్ వెబ్సైట్లో ఇక డీటెయిల్స్ అన్నిటిని కూడా అనౌన్స్ చేసేటువంటి ఛాన్స్ అనేది ఉంటుంది. సో ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి సంబంధించి జనరల్ టాపిక్స్ అనేవి ఏవైతే ఉంటాయో
లైక్ మనకి మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ అనేటువంటి ఈ యొక్క పర్టికులర్ టాపిక్స్ నుంచి మనకి రిలేటెడ్గా క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసరికి 10th క్లాస్ లెవెల్లోను, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసరికి ఇంటర్మీడియట్ లెవెల్లో క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. నెక్స్ట్ నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా ఉంటుంది గైస్. ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో మాత్రమే మనకి ఈ యొక్క క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఎవరైతే ఇక రిటర్న్ ఎగ్జామినేషన్ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి పోస్టులను బట్టి స్కిల్ టెస్ట్ కానీ లేదంటే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక మన సొంత రాష్ట్రంలోని ఈ యొక్క పోస్ట్కి సంబంధించి రిటర్న్ ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేసేటువంటి ఛాన్స్ అనేది ఉంటుంది గైస్. సో ఇక్కడ మనకి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్లో ఏ సర్టిఫికేట్స్ అనేవి అప్లోడ్ చేయాలనేటువంటి డీటెయిల్స్ని కూడా నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇచ్చేటువంటి ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా మీరు ఆన్లైన్లో అయితే అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది గైస్. ఈ విధంగా మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసిన తర్వాత ఆ యొక్క హార్డ్ కాపీస్ అన్నిటిని కూడా మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకొని ప్రతి ఒక్క ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అన్నిటిపై కూడా సెల్ఫ్ అటెస్టేషన్ అంటే మీకు సైన్ అనేది కంపల్సరీగా చేయాల్సి అయితే ఉంటుంది గైస్. సో ఇక సర్టిఫికేట్స్ అన్నిటిని కూడా మీరు ఒక ఎన్వలప్ కవర్లో పెట్టేసి ఈ యొక్క ఎన్వలప్ కవర్పై అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ అని చెప్పేసి మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఒక పోస్ట్ నేమ్తో పాటు పోస్ట్ కోడ్ అనేది ఇచ్చేసి లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి మీ యొక్క అడ్రస్సు, రైట్ సైడ్లో మనకి నోటిఫికేషన్లో ఏ అడ్రస్ అనేది ఇచ్చారో ఆ యొక్క అడ్రస్ అనేది మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక అప్లికేషన్స్ అనేవి ఏ అడ్రస్కి సెండ్ చేసుకోవాలి అని చూసుకున్నట్లయితే కనుక టు ద హెడ్ అడ్మినిస్ట్రేషన్ సెంటర్ ఫర్ DNA ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్, ఇన్నర్ రింగ్ రోడ్, ఉప్పల్, హైదరాబాద్ 500039 అనేటువంటి ఈ యొక్క అడ్రస్కి మీరు January 15th కల్లా ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్స్ అనేవి పోస్టల్ ద్వారా అయితే సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. గాయస్ మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి సెంటర్ ఫర్ DNA ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ నుంచి ఆఫీషియల్గా రిలీజ్ అయినటువంటి యొక్క పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకి సంబంధించిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్. సో ఇక పోస్ట్లకి సంబంధించిన లింక్స్ అన్నిటిని కూడా వీరు డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం అయితే జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.